ఓం శ్రీ మాత్రే నమః. రేపు జూలై 25వ తేదీ తొలి ఏకాదశి మొదలు మేషరాశి వారు ఈ పెరుగల స్త్రీని అసలు వదులుకోకండి. మిమ్మల్ని చీ అన్నవారే మీ కాళ్ళు పట్టుకుంటారు. మీ జీవితం మునుపెన్నడూ కూడా చూడని రీతిలో మారిపోతుంది. రేపు జూలై 25వ తేదీ తొలి ఏకాదశి మొదలు ఈ మేషరాశి వారి జీవితం ఏ విధంగా ఉండబోతోందో మనమైతే ఇప్పుడు ఈ వీడియో ద్వారా క్లియర్గా తెలుసుకుందామండి. మేషరాశి వారికి స్వాగతం. రేపు జూలై 25వ తేదీ వచ్చిన తొలి ఏకాదశి ఎంతో పవిత్రమైనది. ఈ రోజున విష్ణుమూర్తి అనుగ్రహం పొందేందుకు అత్యంత శుభప్రదమైన రోజుగా కూడా భావిస్తారు. ఈ సందర్భంగా మేషరాశి వారికి కొన్ని సానుకూలమైన అవకాశాలు, కొత్త కొత్త పరిచయాలు, ఆధ్యాత్మిక ఉత్సాహం కూడా కలిగే అవకాశం ఉంటుందని జ్యోతిష సాంప్రదాయాలు చెబుతూ ఉన్నాయి. మీ జీవితంలో గత కొన్ని నెలలుగా కూడా ఎదురైన ఇబ్బందులు, ఆర్థిక ఒత్తిళ్లు, కుటుంబ సమస్యలు కూడా క్రమంగా తగ్గే సూచనలు కనిపించవచ్చు. మీరు చేసిన కష్టానికి తగిన గుర్తింపు వచ్చే సమయం దగ్గర పడబోతోంది. ఇంతకాలం మిమ్మల్ని చిన్నచూపు చూసిన వారు కూడా మీ యొక్క ప్రతిభను గుర్తించే పరిస్థితులు ఏర్పడవచ్చు. ముఖ్యంగా ఒక స్త్రీ ద్వారా మీ జీవితంలో మంచి మార్పులు అయితే కనిపించే అవకాశం ఉంటుందండి. అది జీవిత భాగస్వామి కావచ్చు, తల్లి కావచ్చు, సోదరి కావచ్చు, స్నేహితురాలు కావచ్చు, లేదా ఉద్యోగంలో మీకు సహకరించే వ్యక్తి కూడా కావచ్చు. ఆమె ఇచ్చే సహాయం లేదా సహకారం మీ జీవితంలో కీలకమైన మలుపు తిప్పే అవకాశం ఉంటుంది. అందుకే అటువంటి మంచి మనసున్న వ్యక్తుల విలువను గుర్తించడం మంచిది. ఉద్యోగం చేస్తున్న వారికి కొత్త బాధ్యతలు కూడా వచ్చే అవకాశం ఉంటుందండి. పదోన్నతి, జీతం పెరగడం లేదా మంచి అవకాశాలు లభించవచ్చు. వ్యాపారస్తులకు కొత్త ఒప్పందాలు, కొత్త కస్టమర్లు, లాభాలు పెరిగే సూచనలు కూడా ఉన్నాయండి. అయితే ఏ నిర్ణయం తీసుకున్నా ఆలోచించి తీసుకోవడం మంచిది. విద్యార్థులకు చదువులో పురోగతి ఉంటుంది. పోటీ పరీక్షలకు సిద్ధమవుతున్న వారికి క్రమశిక్షణతో చదివితే మంచి ఫలితాలు పొందే అవకాశం ఉంటుంది. కుటుంబ సభ్యుల ప్రోత్సాహం కూడా లభిస్తుంది. ఆర్థికపరమైన విషయాల్లో కొంత ఉపశమనం లభించవచ్చు. నిలిచిపోయిన డబ్బు తిరిగి రావడం, కొత్త ఆదాయ మార్గాలు కనిపించడం వంటి అవకాశాలు కూడా ఉండవచ్చు. అయినప్పటికీ కూడా అనవసరమైన ఖర్చులను నియంత్రించడం మంచిది. ప్రేమ, దాంపత్య జీవితంలో అపార్థాలు తొలగి పరస్పర అవగాహన పెరిగే అవకాశం ఉంటుందండి. ఒంటరిగా ఉండే వారికి కొత్త పరిచయాలు ఏర్పడవచ్చు. అయితే వ్యక్తులను వారి యొక్క గుణాలు, ప్రవర్తన ఆధారంగా అర్థం చేసుకోవడం చాలా అవసరం. వృశ్చిక రాశి వారికి ఒక స్త్రీ కారణంగా, అంటే ఆ స్త్రీ పేరు క, గ, మా ఇటువంటి అక్షరాలతో మొదలయ్యేటటువంటి స్త్రీని మాత్రం మీరు అసలు ఎప్పుడు కూడా విడిచిపెట్టుకోకండి. ఆరోగ్యపరంగా కూడా ఈ సమయంలో మీకు చిన్న చిన్న అలసట్లు వచ్చినా సరే సరైన విశ్రాంతి, సమతుల్య ఆహారం, వ్యాయామం పాటిస్తే ఆరోగ్యం మెరుగుపడుతుంది. తొలి ఏకాదశి సందర్భంగా ఉపవాసం లేదా భక్తితో ప్రార్థన చేయాలి అని అనుకునే వారు తమ యొక్క ఆరోగ్య పరిస్థితిని దృష్టిలో ఉంచుకుని నిర్ణయం తీసుకోవాలి. ఈ పవిత్రమైనటువంటి రోజున శ్రీ మహావిష్ణువును భక్తితో ప్రార్థించడం, ఓం నమో నారాయణాయ అనే మంత్రాన్ని జపించడం, అవసరమైన వారికి సహాయాన్ని అందించడం వంటి సత్కార్యాలు మనసుకు చాలా ప్రశాంతతను ఇస్తాయి. గుర్తుంచుకోండి, విజయానికి అదృష్టం మాత్రమే కాదు, మీ యొక్క కృషి, సహనం, సరైన నిర్ణయాలు కూడా ఎంతో ముఖ్యంగా భావించవచ్చు. ఈ రాశి జాతకులు ఎవరైతే ఉన్నారో వారికి తొలి ఏకాదశి ప్రత్యేకమైనటువంటి ఫలితాలు అయితే కనిపిస్తూ ఉన్నాయండి. చాలా కాలంగా కూడా మీరు ఎదురు చూస్తున్న ఒక్క శుభవార్త ఇప్పుడు మీకు గుమ్మం తట్టే అవకాశం ఉంటుందండి. జూలై 25వ తేదీ తొలి ఏకాదశి తర్వాత మీ జీవితంలో కొన్ని సంఘటనలు కూడా వేగంగా మారుతూ ఉన్నట్లుగా అనిపించవచ్చు. గతంలో మీ యొక్క ప్రయత్నాలను ఎవరు పట్టించుకోకపోయినా సరే ఇప్పుడు అదే వ్యక్తులు మీ యొక్క సామర్థ్యాన్ని గుర్తించే పరిస్థితులు అయితే ఏర్పడవచ్చు. ఇప్పటి వరకు కూడా మీ గురించి తక్కువగా మాట్లాడిన వారు కూడా, మిమ్మల్ని నిర్లక్ష్యం చేసిన వారు కూడా మీ యొక్క విజయాలు చూసి ఆశ్చర్యపోవచ్చు. అయితే దీనిని ప్రతీకారంగా కాకుండా వినయంతో స్వీకరించడం మీకు మరింత గౌరవాన్ని తీసుకువస్తుంది. ఈ సమయంలో ఒక ముఖ్యమైన పరిచయం మీ యొక్క భవిష్యత్తుకు ఉపయోగపడే అవకాశం ఉంటుంది. అది ఉద్యోగం, వ్యాపారం లేదా కుటుంబానికి సంబంధించినదైనా కూడా అయి ఉండవచ్చు. మీకు మద్దతుగా నిలిచేటటువంటి వ్యక్తులను గౌరవించిన వారి యొక్క సలహాలను ఆలోచించి స్వీకరించడం మంచిది. ఆర్థికంగా కూడా కొత్త అవకాశాలు కనిపిస్తాయి. గతంలో నిలిచిపోయిన పనులు పూర్తి అవ్వడం, రావాల్సిన బకాయిలు రావడం లేదా కొత్త ఆదాయ మార్గాలు తెచ్చుకోవడం వంటి పరిణామాలు కొందరికి అనుకూలంగా ఉండవచ్చు. అయితే పెట్టుబడులు పెట్టే ముందుగా పూర్తి వివరాలు తెలుసుకోవడం చాలా అవసరం. కుటుంబంలో శుభకార్యాల గురించి చర్చలు కూడా ప్రారంభమయ్యే అవకాశం అయితే ఉంటుందండి. ఇంట్లో ఆనందకరమైన వాతావరణం నెలకొంటుంది. దూరంగా ఉండే బంధువుల్లో తిరిగి మంచి సంబంధాలు కూడా ఏర్పడే సూచనలు ఉన్నాయండి. ఉద్యోగస్తులకు పై అధికారుల ప్రశంస కూడా లభించవచ్చు. మీ కష్టానికి తగిన గుర్తింపు వచ్చే అవకాశం ఉంటుంది. వ్యాపారస్తులకు కొత్త కస్టమర్లు, కొత్త ఒప్పందాలు విస్తరణకు అవకాశాలు కూడా లభించవచ్చు. ప్రేమ, దాంపత్య జీవితంలో పరస్పర విశ్వాసం పెరగడానికి ఇది చాలా అనుకూలమైనటువంటి సమయంగా కూడా మారవచ్చు. చిన్న అపార్థాలను పెద్ద సమస్యలుగా మార్చకుండా ప్రశాంతంగా మాట్లాడితే మంచి ఫలితం అయితే దక్కుతుంది. ఆధ్యాత్మికంగా ఈ తొలి ఏకాదశి రోజున శ్రీ మహావిష్ణువుని స్మరించడం, ఓం నమో నారాయణాయ అనే మంత్రాన్ని భక్తితో జపించడం, దానం చేయడం
సత్సంగంలో పాల్గొనడం వంటి మానసిక ప్రశాంతతను పెంచుతాయి. చివరిగా ఒక విషయాన్ని గుర్తుంచుకోండి, జ్యోతిష అవకాశాలను సూచిస్తుంది, కానీ జీవితాన్ని నిర్మించేది మీ యొక్క కృషి, మీ నిర్ణయాలు, మీ మంచి ప్రవర్తన. ఈ తొలి ఏకాదశి మీకు ధైర్యం, సానుకూలమైన ఆలోచనలు, మంచి అవకాశాలను తీసుకురాగలదని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము. చూశారు కదండి, ఈ మేషరాశి వారి గురించి పూర్తి విషయాలు అయితే తెలుసుకున్నారు కదా. ఇక ఈ రాశి జాతకుల యొక్క గుణగణాలు ఏ విధంగా ఉంటాయో కూడా ఈ వీడియో ద్వారా మనమైతే ఇప్పుడు చూసేద్దాం. మేషరాశి జాతకుల యొక్క గుణగణాలు చూసుకున్నట్లయితే ధైర్య సాహసాలు ఎక్కువగా ఉంటాయి. ఏ పని అయినా సరే వెనకడుగు వేయకుండా చేయాలని అనుకుంటారు. నాయకత్వ లక్షణం సహజంగానే ఉంటుంది. అందరినీ ముందుండి నడిపించగల సామర్థ్యం కలిగి ఉంటారు. నిజాయితీగా మాట్లాడుతూ ఉంటారు. మనసులో ఒకటి బయటికి చెప్పడం కూడా వీరికి ఇష్టం ఉండదు. ఆత్మవిశ్వాసం ఎక్కువ. తమ యొక్క కష్టాన్ని నమ్ముకొని ముందుకు సాగుతారు. కొత్త విషయాలను నేర్చుకోవడంలో ఆసక్తి చూపిస్తారు. కష్టాల్లో కూడా ధైర్యంగా నిలబడి పరిష్కారాలను వెతుకుతారు. కుటుంబ సభ్యుల పట్ల ప్రేమ, బాధ్యత ఎక్కువగా ఉంటుంది. స్నేహితుల కోసం ఎంతటి త్యాగమైనా సరే చేయడానికి వీరు ఎప్పుడు కూడా సిద్ధంగా ఉంటారు. ఓటమిని సులభంగా అంగీకరించలేరు. మళ్ళీ ప్రయత్నం చేసి విజయం సాధించాలనే పట్టుదల కూడా వీరిలో ఉంటుంది. ఇతరులకు స్ఫూర్తిగా నిలిచే వ్యక్తిత్వం కలిగి ఉంటారు. వీరి యొక్క బలహీనతలు ఏమిటి అంటే కొన్నిసార్లు తొందరపడి నిర్ణయాలు తీసుకుంటూ ఉంటారు. కోపం త్వరగా వస్తుంది కానీ ఎక్కువసేపు ఉండదు. మొండితనం వలన మంచి అవకాశాలను కూడా వీరు కోల్పోయే పరిస్థితి రావచ్చు. ఎదుటివారి మాట పూర్తిగా వినకుండానే స్పందించే అలవాటు వీరికి ఉండవచ్చు. ఓర్పు పెంచుకుంటే మరింత విజయాలు సాధించవచ్చు. ఉద్యోగం మరియు వ్యాపారం చూసుకున్నట్లయితే మేషరాశి వారు నాయకత్వం అవసరమైనటువంటి రంగాల్లో రాణిస్తారు. పరిపాలన, పోలీసు, రక్షణ, క్రీడలు, ఇంజనీరింగ్, వ్యాపారం, రాజకీయాలు, మార్కెటింగ్ వంటి రంగాల్లో మంచి అవకాశాలను పొందవచ్చు. ప్రేమలో నిజాయితీగా ఉంటారు. ఒక్కసారి నమ్మిన వారిని చివరి వరకు కూడా విడిచిపెట్టారు. కుటుంబం కోసం ఎంత కష్టమైనా సరే వీరు భరిస్తారు. జీవిత భాగస్వామి నుండి గౌరవం, ప్రేమను ఆశిస్తారు. డబ్బు సంపాదించే సామర్థ్యం బాగానే ఉంటుంది. అయితే కొన్నిసార్లు తొందరపాటు ఖర్చులు చేయడం వలన పొదుపు కూడా తగ్గవచ్చు. సరైన ఆర్థిక ప్రణాళికతో మంచి సంపదను కూడా కూడబెట్టవచ్చు. వీరి యొక్క అదృష్ట అంశాలు: అధిపతి గ్రహం కుజుడు అంటే మంగళుడు, తత్వం అగ్ని, అదృష్ట రంగులు ఎరుపు, కాషాయం, అదృష్ట సంఖ్యలు 1, 9, అదృష్ట వారాలు మంగళవారం, ఆదివారం. ఆరాధించగలిగిన దైవాలయం: శ్రీ సుబ్రహ్మణ్య స్వామి వారు, శ్రీ హనుమంతుడు, శ్రీ దుర్గాదేవి అమ్మవారు. ఇవి సాంప్రదాయ జ్యోతిష విశ్వాసాల ఆధారంగా చెప్పబడిన సాధారణమైన లక్షణాలు మాత్రమే. ప్రతి వ్యక్తిత్వం, జీవితం, జన్మకుండలి, పెంపకం, అనుభవాలు మరియు వ్యక్తిగత నిర్ణయాలపైన కూడా ఆధారపడి ఉండవచ్చు. చూసారు కదండి, మేషరాశి వారి గురించి తెలుసుకున్నారు కదా. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా వీడియోని లైక్ చేయండి. తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. సబ్స్క్రైబ్ చేసుకోవడంతో పాటుగా పక్కనే ఉన్న బెల్ ఐకాన్లో ఆల్ని ట్యాప్ చేయండి. ఈ విధంగా చేయడం ద్వారా మేము పెట్టే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ ద్వారా కనిపిస్తుందండి. మీరు మిస్ కాకుండా మన వీడియోని చూడగలుగుతారు. అలాగే ఈ మేషరాశిలో మీ స్నేహితులు కానీ కుటుంబ సభ్యులు కానీ ఉన్నట్లయితే తప్పకుండా మన వీడియోని వారితో షేర్ చేయడం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.